निजमनमुकुर सुधारी वर्णौ रघुवर विमलयसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार। बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठन धावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीशा। कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचर जनाहि। जय
भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव नाई। यह सतवार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरा, जय नाथ हृदय महडेरा। रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। पवन तनय संकट हरन, मंगल मूर्ति। राम लखन सीता सहित, हृदय बसहु सुरभु। राम लखन सीता सहित, हृदय बसहु सुरभु। మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు,
మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే సర్వతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ నీ ముక్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసరా సుందరై రామ వస్తుందనై నిన్నునే కొల్చెదన్. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెచ్చనేరంత వాడన్ దయాశాలి వై చూచియుందాత వై చూచికరం నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారి విచారించి సర్వేసు పూజించి యస్మాను చెంపంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిలకుంటు పాదృష్టి వీక్షించి దుష్కింతకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యభూమి తుంచూచి ఆనందము పొంగి ఆయుందరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూతనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభ కర్ణాదురం వీరులం పోర శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం చంపగానంత లోకం పురానంతమయ్యుండ నవ్వేణనం విభీషణు వేడుకంతోడు కనువచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంగమమయ్యున్న. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ
నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ